గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నర్ గారిని కలిశారు ఒక అరగంట క్రితం. వారి పార్టీ నాయకులతోటి వారి శ్రీమతితో కూడా కలిసినట్టుగా విన్నాను. స్క్రోలింగ్ ఎక్కడో చూశాను నేను. కానీ ఆయన గవర్నర్ గారిని ఎందుకు కలిశారు, గవర్నర్ గారితో ఏం మాట్లాడారు, గవర్నర్ గారికి ఎవరి మీద ఫిర్యాదులు చేశాడు, గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారు ఏమి చేయాలని అడిగారు, మరి బయట ఉన్న ప్రెస్ వాళ్ళకి మాత్రం ఆయన చెప్పలేదు. కార్యకరట వెళ్ళిపోయారట. ప్రెస్ వాళ్ళు కేకలేస్తున్నారు, చేతులు ఊపారు, ఆపండి ఆపండి అన్నారు. అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తుస్సుమని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గవర్నర్ గారిని కలిశారు, కలవటంలో తప్పు లేదు. బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏమి చెప్పాము, దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు, ప్రజలకు తెలుస్తుంది. తద్వారా మీరేంటి గప్చిక్ వెళ్ళిపోయారు? గవర్నర్ గారిని కలిసింది మీ పర్సనల్ ట్రిప్పా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా? ఆ విషయం చెప్పాలి కదా. ఎందుకు ప్రెస్ ని ఫేస్ చేయడానికి మీరు భయపడతారు? వై యు ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్? దట్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఏమి చెప్పారు గవర్నర్ గారికి? చెప్పాలి కదా, ప్రెస్ కి, ప్రజలకు తెలియాలి కదా. లేదండి నేను ఊరికే వెళ్ళానండి, మా శ్రీమతి గవర్నర్ గారి రాజ్భవన్ చూస్తానంటే తీసుకెళ్ళాను, తప్పులేదు. లేకపోతే మా కార్యకర్తలు రాజ్భవన్ ఎలా ఉంటుందో చూస్తా ఉన్నారండి, తీసుకెళ్ళానంటే తప్పులేదు. లేకుంటే ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళామండి, ఆ ఫిర్యాదులు చిట్టా ఇది అని చెప్పడంలో తప్పులేదు. మీరెందుకు ఏ విషయం చెప్పలేదు? తుర్రమని ఎందుకు వెళ్ళిపోయారు? తుపాకీ కూడా దొరకకుండా కారణం చెప్పండి.